నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. సినీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలను విన్న సీఎం ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యం అంటూ స్కిల్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించే చర్యలు చేపడతామని తెలిపారు. సమ్మెలు పరిశ్రమకు నష్టం చేస్తాయని హెచ్చరిస్తూ సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న సినిమా నిర్మాతలకు సహాయం చేస్తామని, సినీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ స్పష్టం చేశారు. మరోసారి హైకోర్టుకు మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు మరో ముగ్గురిపై ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దానిని రద్దు చేయాలని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం. ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్పై ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, తమిళనాడు, కర్ణాటకలో మనీ లాండరింగ్ మధ్యవర్తుల ఇళ్లు, ఆఫీసులపై సోదాలు జరిగాయి. బినామీ షెల్ కంపెనీలు, హవాలా నెట్వర్క్ల ద్వారా దాదాపు 3,500 కోట్ల రూపాయల అక్రమ డబ్బు మళ్లించారని ఈడీ గుర్తించింది. స్కామ్లో కీలక నిందితుడు రాజ్ కాశిరెడ్డితో పాటు పలు డిస్టిలరీల వాంగ్మూలాలు సేకరించింది. 2019 నుంచి 24 మధ్య ఏపీఎస్బీసీఎల్ 23,000 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చి 90% కాంట్రాక్టులు కొద్ది కంపెనీలకే వెళ్లాయని సిట్ నివేదిక చెబుతుంది. ప్రస్తుతం ఈడీ లంచాల మార్గాలను ధృవీకరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ III అరుదైన కానుక పంపించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఒక కదంబ మొక్కను బహుమతిగా అందించారు. మోదీ ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం స్ఫూర్తితో ఈ గిఫ్ట్ ఇచ్చారని బ్రిటిష్ హైకమిషన్ వెల్లడించింది. గత జూలైలో మోదీ కూడా రాజుకు ఒక మొక్క బహుకరించిన విషయం తెలిసిందే. ఈ కానుక భారత్ బ్రిటన్ పర్యావరణ నిబద్ధతను, బలపడుతున్న సంబంధాలను ప్రతిబింబిస్తుందని హైకమిషన్ తెలిపింది. ఇదే సమయంలో ప్రపంచ నేతల నుంచి మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల చోరీ అంశాన్ని మళ్లీ లేవనెత్తారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో ఫామ్ 7 దరఖాస్తుల ద్వారా 6,000 ఓట్లు తొలగించారని వీడియోలతో బయటపెట్టారు. కానీ ఫామ్ 7 సమస్య కొత్తది కాదని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 నుంచి 2024 వరకు టీడీపీ ఈ అంశంపై తీవ్రంగా పోరాడింది. అప్పట్లోనే ఏపీలో, బీహార్లో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు జరిగి ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను పంపించింది. ఉరవకొండ సహా పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్ల జాబితాలో మార్పులు చేసి అవకతవకలు చేయడం కొత్త కాదని వ్యాఖ్యలు వస్తున్నాయి. అయినా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అక్కడే లోపాలు ఉన్నాయని రాహుల్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాబోయే రోజుల్లో హైడ్రోజన్ బాంబు లాంటి విషయాలు బయటపెడతానని రాహుల్ హెచ్చరించారు. క్యాపిటల్ భవనం ఎదుట ట్రంప్ బంగారు విగ్రహం. అమెరికా క్యాపిటల్ భవనం ముందు 12 అడుగుల ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో బిట్కాయిన్ను పట్టుకొని ఉండగా డిజిటల్ కరెన్సీ, భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా ఇది ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఇన్స్పిరేషనల్ లెక్చర్ సిరీస్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన క్రమశిక్షణ, నైతిక విలువలు, పబ్లిక్ సర్వీస్ ప్రాముఖ్యతపై స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. నిజమైన విద్య అనేది జ్ఞానం మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడం కూడా అని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ దేశవ్యాప్తంగా జస్టిస్ రిపోర్ట్ 2025లో మొదటి స్థానం దక్కించుకుందని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసరాజు మంతెన, డైరెక్టర్ సూర్య మంతెన, ఐఏఎస్ కోచ్ రాంబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరపై ఏపీలో భారీ దుమారం. ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చి బెనిఫిట్ షో టికెట్ను 1,000 రూపాయలకు నిర్ణయించింది. అలాగే 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే 3 గంటల సినిమాకు 1,000 రూపాయల టికెట్ అన్యాయం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.